శక్తి కలిగిన ఘనుడైనటువంటి జీవంగల దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని మేము దేవుని స్తుతిస్తూ మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులు అవుతూ ఈ యొక్క సేవను మీరు ప్రోత్సహిస్తున్నందుకు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మీకు మెండుగా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్య ద్వారా మీరు పొందుతున్న మేలులు, అనుభవాలు, అలాగే స్వస్థతలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మరి మీరు పొందుతూ అనేక మందికి పరిచయం చేస్తూ దేవునికి మహిమకరంగా నడుస్తున్నందుకు వందనాలు. అలాగే మీరు ఈ యొక్క పరిచర్యను అనేక మందికి ఇంకను పరిచయం చేస్తూ ఈ పరిచర్యలో మీరు కూడా మరి పాలిభాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ విలువైన సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దానికి ముందుగా మరి అందరూ కూడా తలలో ఉంచినట్లయితే, ప్రార్థనలో కండ్లు మూసుకొని ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. తలలో ఉంచండి. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తూ ఉన్నటువంటి జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో దర్శించమని కోరుతూ ఉన్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవై ఉన్నావు. మేము ఆశతో నీ మాటలు వినాలని, వాక్యం ద్వారా మేము బలపడాలని, నీ వాక్యము చేత మమ్మల్ని మీరు తాకాలని, తద్వారా మేము సరిచేయబడాలని, మాకు మేము దిద్దుకొని నీ చిత్తానుసారంగా మేము నడవడానికి ఇష్టపడుతూ నీ సన్నిధిని సమీపించి ఉన్నాం. ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకమైనటువంటి కృపచేత జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా మందరితో మాట్లాడి బలపరిచి సహాయం చేసి కృప చూపమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో నుండి కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని దేవుడిచ్చిన కృపను బట్టి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని పిల్లరా మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల తన జీవిత కాలంలో 30వ సంవత్సరం వరకు తన తండ్రిగా పిలువబడుతున్నటువంటి వానికి యోసేపునకు సహకరిస్తూ, మరి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సేవను, పరిచర్యను చేస్తున్నటువంటి సమయంలో వాక్యము నెరవేరబడినట్లు ఆయన సిలువ వేయబడాల్సి ఉంది. ఆయన మనుషుల కొరకు రక్తాన్ని కార్చి మనందరి యొక్క పాపములు పరిహరించాల్సిన అవసరత ఉంది. ఆ సమయము ఆసన్నమైనప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరికొన్ని గంటల్లో, మరికొంత సమయంలో ఆయన సిలువకు అప్పగించబడే ముందు ఆయన చివరిసారిగా తన శిష్యులతో కలిసి ఆయన భోజనమునకు కూర్చున్నట్లుగా ఆ చదవబడినటువంటి వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఆ సమయంలో మరి దేవుడు చేసిన పని ఏంటంటే, ఒక రొట్టెను ఎత్తుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి,
ఇది మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత భాగములో ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి అని వారికి త్రాగమనిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన శరీరమును అనగా రొట్టెను తీసుకొని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఆ రక్తముతో ఉన్నటువంటి గిన్నెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తన శరీరమునకు పోల్చబడినటువంటి రొట్టెను, తన రక్తమునకు పోల్చబడినటువంటి ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసమును వారికి ఆశీర్వదించి, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత భాగములలో ఆయన ఏమంటారనంటే, నేను మరలా పరలోక రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో ఉండేటువంటి విందులో మీతో కలిసి నేను ఈ యొక్క శరీరమును యొక్క ఆ పాత్రలోనిది త్రాగే దినం వరకు నేను మరలా దీనిని తాగను అని చెప్పినట్లుగా కింద భాగములలో మరి మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు మన యొక్క సంఘములలో మరి కొన్ని సంఘాలలో కొన్ని రకాల ఆచారాలు, కొన్ని సంఘములో కొన్ని రకాల పద్ధతులను కలిగి మరి ప్రతి నెల మొదటి ఆదివారం మరి ప్రభు యొక్క రొట్టెని విరుస్తారు, ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతారు. కొన్ని సంఘములలో ప్రతి మొదటి శుక్రవారం, లేదా కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం, కొన్ని సంఘాలలో ప్రతి 2 నెలలకు ఒకసారి, కొన్ని సంఘాలలో ప్రతి 3 నెలలకు ఒకసారి, ఇలా వారికి ఉన్నటువంటి ఆచారాలను బట్టి పద్ధతుల ప్రకారం ఈ యొక్క దేవుని యొక్క శరీరముగా ఉన్నటువంటి రొట్టెను, దేవుని యొక్క రక్తమునకు పోల్చబడినటువంటి రసమును తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ నేటి దినం ఆయా సంఘముల యొక్క పద్ధతుల ప్రకారం ఏ విధంగా చేసినప్పటికీ ఈరోజు చాలామంది దానిని నిర్లక్ష్యం చేసి అసలు ఆ ఒక్క నెలకొకసారి కూడా తీసుకోకుండా మానేసేవాళ్ళు ఉన్నారు. ఆ వారానికి ఒకసారి కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అది ఆదివారమైనా శుక్రవారమైనా, అది మొదటి ఆదివారమైనా, మరి ఏ రోజైనా ఆ యొక్క సంఘం యొక్క నియమం ప్రకారం వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ప్రకారము ఇచ్చేటువంటి ఆ క్రమములో క్రమాన్ని తప్పేటువంటి వారు నేటి దినం చాలామంది కనబడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రభురాత్రి సంస్కారము కొరకు, ప్రభు వల్ల కొరకు, లేదా దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరమును గూర్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, మీరు ఈ యొక్క రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగితే మీరు నాతో సంబంధము కలిగిన వారు అంటాడు ఆయన. ఈ విలువైనటువంటి సమయంలో నాతో మీరు పాలు పంపులు కలిగిన వారు అంటాడు. మనం ఆయన యొక్క సన్నిధిని ఈ విధంగా అనుభవించకపోతే నాతో మీకు పాలు పంపులు లేవు అని ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత దేవుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగినటువంటి ప్రతివాడును ఆయన మరణమును గురించి ప్రకటించాలనేటువంటిది దేవుని యొక్క మరొక ఉద్దేశమై ఉన్నది. ఈరోజు దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము అంత తేలిక, అంత ఆశామాష కాదు ప్రియులారా. ఎందుకనంటే ఎవడైనను దానిని వివేచింపక తినుత్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడని మరి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం ఆ మాటను చూడగలుగుతూ ఉంటాము. కనుక ఇది ఏదో నామకహ సంఘములో ఆచార ప్రకారం, పద్ధతి ప్రకారం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం అని మనం తీసుకుంటే దాని వలన నీకేమీ లాభం లేదు సరిగదా, నష్టము చాలా ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు మరి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రభురాత్రి భోజనం అనేటువంటిది, ఈ యొక్క సంస్కార ఆరాధన అనేటువంటిది, దేవుని యొక్క శరీరము, రక్తము అనేటువంటిది చాలా పవిత్రమైనది, చాలా పవిత్రమైనది. దీన్ని చాలా పరిశుద్ధముగాను పవిత్రంగాను తీసుకోవాల్సిన అవసరత ఉంది అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు.
అయితే ప్రియమైన వారలారా, చాలాసార్లు కొంతమంది చాలా భక్తిగా, నిష్టగా, భయభక్తులతో గడగడలాడుతూ తీసుకునేవారు ఉన్నారు. ఇదే దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని నిర్లక్ష్యంగా తీసుకునేవారు ఉన్నారు. కార్యక్రమం అని తెలిసి ఉండి కూడా చిన్ని చిన్ని కారణాలను అడ్డుపెట్టుకొని, చిన్ని ప్రయాణాలను ఆసరాగా తీసుకొని దేవుని యొక్క సన్నిధికి దూరమై ప్రభురాత్రి భోజనాన్ని తీసుకొని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి విషయంలో తీసుకోకపోయినా పర్వాలేదా? 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఒకవేళ తీసుకోకపోయినా పర్వాలేదా? 1 వారము, 2 వారాలు, 3 వారాలు తీసుకోకపోయినా పర్వాలేదా? సంవత్సరానికి ఒకసారైనా తీసుకోవచ్చా? 6 నెలలకు ఒకసారైనా తీసుకోవచ్చా అని మనము ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు ఒక చక్కని మాటను తన గ్రంథములో మన కొరకు ఆయన తెలియచేసి ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఇక్కడ పౌలు భక్తుడు ఈ వచన భాగాన్ని వ్రాస్తూ దానిలో ఒక శక్తివంతమైనటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అనంటే, మనం ఈరోజు ఆయన యొక్క శరీరమును తీసుకుంటున్నాము అంటే, ఆయన పాత్రలోనిది త్రాగుతున్నాము అనంటే, దేవుని యొక్క రక్తములో, ఆయన యొక్క శరీరములో మనము ఏమై ఉన్నాము అనంటే పాలు పుచ్చుకుంటున్నాము. పిల్లారా, మనందరికీ తెలుసు, దేవుడు జన్మతః ఆయన పరిశుద్ధుడు, ఆయన కర్మతః పరిశుద్ధుడు. కానీ నేటి దినం మనము జన్మతః పాపులము, కర్మతః పాపులము. అంటే ఆయన పుట్టేటప్పుడు పరిశుద్ధుడిగా పుట్టాడు, ఆయన ఎదుగుతూ పరిశుద్ధతలో ఎదిగాడు, ఆయన జీవితము పరిశుద్ధత, ఆయన యొక్క మరణము పరిశుద్ధత. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో ఆయన మన కొరకు పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ముట్టుకుంటే స్వస్థత, ఆయన వస్త్రము ముట్టుకుంటే స్వస్థత, ఆయన నోట్లోంచి వచ్చేటువంటి లాలా జలములో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన యొక్క మాటలో స్వస్థత, ఆయన యొక్క స్పర్శలో స్వస్థత, ఆయన ప్రక్క నుండి వెళుతున్నప్పుడు ఆయన పక్కన వెళుతున్న గాలిలో స్వస్థత. అంటే ఆయన అంత అభిషేకము కలిగినటువంటి వాడు. ఈరోజు నేటి దినం మనము ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాము అంటే, ఆ కార్యక్రమంలో మనం ఈరోజు చేతులు కలుపుతున్నాము అని అంటే ఎంత గొప్ప విషయము అంటే, ఆ మహానుభావుడైనటువంటి దేవుని శరీరముతో, దేవుని యొక్క రక్తముతో మనము పాలు పుచ్చుకున్న వారం అవుతున్నాం. నేటికైనా సజీవంగా లేడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించి ఇప్పటికి సుమారు ప్రియమైన మిత్రులారా 2000 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఈ విలువైనటువంటి సమయంలో గమనించాలి, ఆయన అంత పరిశుద్ధమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుని యొక్క శరీరమును, ఆయన రక్తమును నేటి దినం ఆయన సజీవంగా లేకపోయినా, లేదా మనము ఆ రోజుల్లో లేకపోయినా, ఈరోజు ఆయన యొక్క శరీరమునకు పాల్చబడిన ఆ యొక్క శరీరమును, ఆయన రక్తమునకు పాల్చబడినటువంటి ఆ రక్తమును ఈరోజు మనము పరిశుద్ధముగా దానిని ఆచరించటం వలన, పరిశుద్ధముగా దానిని తీసుకొనటం వలన దేవుని యొక్క శరీరములో, దేవుని యొక్క రక్తముతో ఇప్పుడు కూడా మనము పాలు పొందినటువంటి పాలిభాగస్థులం అవుతున్నాము. అనగా ఆ ప్రభావము, ఆ శక్తి ఈరోజు మనలో ప్రవహిస్తుంది అనేటువంటిది ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక నేటి దినం ఖచ్చితంగా మనము తీసుకోవాలా అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే
దేవుని యొక్క శరీరము చాలా విలువైనది, దేవుని యొక్క శరీరము చాలా శక్తివంతమైనది. అందుకని యోహాను సువార్తలో 6వ అధ్యాయము 53, 54 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన యొక్క రక్తము త్రాగితేనే గాని మీలో మీరు నిత్య జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదును. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క 53వ వచనములో మనము చూస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ యొక్క శరీరమును తిని రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు నిత్య మీరు జీవము గలవారు కారు అన్నాడు. మరి తీసుకోకపోతే, అనగా ఈ శరీరమును రక్తమును మనం తీసుకోకపోతే, దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట 53వ వచనంలో ఏంటంటే, మీరు జీవము గలవారు కారు. మరి జీవము లేకపోవడం అంటే నిర్జీవము. నిర్జీవము అంటే చచ్చిన వారితో సమానము. అంటే పిల్లరా, మనం ఈరోజు అనుకుంటున్నాం, నేను ఈ ఒక్క నెల మాత్రమే నేను మానివేశాను, ఈ ఒక్క వారం మాత్రమే నేను మానేశాను, ఈ సంవత్సరంలో ఉన్న ఈ 12 నెలల్లో ఈ ఒక్క నెల మాత్రమే నేను ఆబ్సెంట్ అయ్యానని నువ్వు సరిపెట్టుకుంటున్నావేమో. లేదు, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఓ, దేవుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. అంటే ఒక్క నెల నీవు ఆబ్సెంట్ అయితే నీవు ఆ నెలంతా కూడా మరి జీవించుచున్నానని పేరు మాత్రానికి జీవించుచున్నావు, కానీ నీవు మృతమైన స్థితిలో ఉన్నావని ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే నిర్జీవమైనటువంటి క్రియలు నువ్వు కలిగి ఉన్నావు, నిర్జీవమైనటువంటి స్థితిని కలిగి ఉన్నావు. మనం అనుకుంటున్నావు, నేను ఒక మంచి సంపాదన చేసేసి డబ్బు సంపాదిస్తున్నాను, వ్యాపారం చేసేస్తున్నాను, ఉద్యోగం చేసేస్తున్నాను, చాలా చక్కని వ్యాపారం చేసి డబ్బులను సంపాదిస్తున్నాను, చాలా జ్ఞానముతో నేను అన్నీ కలిగి ఉన్నాను, నేను ఏదేదో సాధిస్తున్నాను అనుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు, నా శరీరమును రక్తమును ఈ ఒక్క నెల నువ్వు దొంగిలించడం వలన, ఒక్క నెల నువ్వు మానివేయడం వలన నీవు జీవము లేనటువంటి నిర్జీవమైన వ్యక్తివి అయిపోయావు. మనం అనుకుంటున్నాం, నేను చాలా గొప్పవాడిని, చాలా గొప్పదాన్నని. జాగ్రత్త ప్రియులారా, ఇప్పటి వరకు నీవు ఎన్ని నెలలు దొంగిలించావు, ఎన్ని వారాలు దొంగిలించావు. ఈ మాటలు విన్న తర్వాత అటువంటి పొరపాటు మరల నీ జీవితంలో జరగకుండా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటినీ కూడా జయించి ఖచ్చితముగా దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును తీసుకొనుటకు దేవుని మందిరమునకు చాలా ఆతృతగా వేగిరపడుతూ వెళ్ళవలసినటువంటి అవసరత, బాధ్యత ఉంది అని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, 54వ వచనంలో 2 విషయాలు అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ ఏమన్నారు ఆయన అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మనందరం ఏమనుకుంటున్నామంటే, నేను ఎప్పుడు చనిపోయినా నిత్య జీవానికి వెళ్ళిపోతాను, ఉన్న పాటున నేను ఏ స్థలములో ఉండి నేను మరణించినా, ఏ కారణం చేత నేను మరణించినా నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను, నా దేవుణ్ణి నేను నమ్మేసుకున్నాను, బాప్తిస్వం తీసేసుకున్నాను, చాలా సంవత్సరాలు ఆయన సీనియర్గా ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ చాలా స్పష్టంగా దేవుడు ఈ యొక్క 54వ వచనము మొదటి లైన్ ద్వారా ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఈరోజు మనందరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నాం తెలుసునా? లోకములో ఉన్నవన్నీ విడిచిపెట్టి, లోకాన్ని సమస్తాన్ని పెంటగాయించి ప్రభు అయినటువంటి యేసయ్య మార్గములో ఈరోజు ఎందుకు నడుస్తున్నామో తెలుసా? ఈరోజు నీకున్న ధనాన్ని ధారాళంగా ఖర్చు పెట్టినా, నీకున్న బలాన్ని నువ్వు ఖర్చు పెట్టినా, నీకున్న తెలివితేటలను దేవుని కొరకు ఖర్చు పెట్టినా, నీకున్న సమయాన్ని దేవుని కొరకు నువ్వు త్యాగం చేసినా, మన యొక్క ప్రతిఫలం ఆశించేది ఏంటి అంటే నిత్య జీవము.
నిత్య జీవము. మనము మరణిస్తే లేదా దేవుని యొక్క రాకడి లోపల వస్తే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ నిత్య నరకములో పడిపోకుండా, అగ్నిగుండములో పడిపోకుండా, ఆ మట్టు లేనటువంటి ఆ భయంకరమైనటువంటి పాతాళములోకి వెళ్ళిపోకుండా ఈరోజు నిత్య జీవము, శాశ్వత జీవము, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము, దేవుడు ఉండేటువంటి నివాస స్థలములో ఉంటాము అనే ఉద్దేశంతో మనం అందరం ఈరోజు గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. అయితే దేవుడు చెప్పినటువంటి భక్తిని చేస్తూ సాగడమే కాకుండా, ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభువు వల్ల ఆరాధన చాలా ప్రాముఖ్యమని దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు ఒకవేళ బల్లారాధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో, లేదు, దేవుని దగ్గర క్షమించమని దేవుణ్ణి అడగండి. ఇక మరలా జీవితంలో అలాంటి పొరపాటు జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరత చాలా ఉంది అంటున్నాడు. ఎందుకనంటే ఆయన 3 మాటలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఒకటి, మీరు నిర్జీవమైనటువంటి స్థితిలో ఉండకుండా జీవము కలిగిన వారికి తగినట్లుగా ఉండాలి అంటే దేవుని యొక్క శరీరమును రక్తమును తీసుకోవాల్సిన అవసరత ఉంది. రెండవది, మీరు ఆశించినట్లుగా, మనము కోరుకున్నట్లుగా నిత్య జీవములో మనము ఉండాలని అంటే దేవుని యొక్క శరీరమును రక్తమును తీసుకోవాల్సిన అవసరత ఉంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ 54వ వచనం 2వ లైన్లో అనగా 3వ విషయం ఏంటంటే, అంత్యదినమున నేను వానిని లేపుదును. మనం ఏమనుకుంటున్నామంటే, ఈరోజు చక్కగా చనిపోయిన తర్వాత మరి న్యాయపరంగా సమాధి చేయబడి, చాలా గంభీరంగా ఘనముగా సమాధి చేయబడి, అనేక మంది ప్రజలు వచ్చి అద్భుతమైనటువంటి రీతిలో గనులైనటువంటి దైవజనుల చేతుల మీదుగా నేను సమాధి చేయబడిపోతే, నేను రేపొద్దున దేవుని రాకడ వచ్చినప్పుడు దశలోనికే పత్రిక 4:13 ప్రకారం ఆ యొక్క 18వ వచనంలో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్న సారం ప్రకారం మరి క్రీస్తు నుండి ముందుండి మృతులైనటువంటి నేను మరి ఖచ్చితంగా ఆ 2వ రాకడ సమయంలో మధ్యాకాశములో కడబోరధ్వని వినబడగానే సమాధులు తెరవబడుతున్నప్పుడు, అయ్యో నా సమాధి తెరవబడుద్ది, మా పితల యొక్క సమాధులు తెరవబడతాయి, మహిమా శరీరంతో వారందరూ లేపబడతారని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఈ వచన భాగములో ఆయన అంటున్న 3వ మాట ఏంటనంటే, అంత్యదినమున నేను మిమ్మలను లేపాలి అనంటే, అంత్యదినమున మీరు నా చేత లేపబడాలి అనంటే, మహిమా శరీరంతో మీరు తండ్రి యొద్దకు వెళ్ళాలి అనంటే, ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన, నా శరీరమును తినాలి, నా రక్తమును త్రాగాలి. కనుక 3 విషయాలు ఈ సందర్భంగా మనం విన్నాం. ప్రియమైనటువంటి మిత్రులారా, మనము నిర్జీవమైనటువంటి వారిము కాక జీవము కలిగినటువంటి వారంగా భూమి మీద ఈరోజు జీవించాలని అంటే దేవుని శరీరమును తీసుకోవాలి, ఆయన రక్తమును త్రాగాలి. రెండవది ఇక్కడ అద్భుతమైన మాట తెలియజేశాడు. నిత్య జీవములో ప్రవేశించాలి అనంటే, నిత్య జీవములో ప్రవేశించాలనంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగాలని తెలియజేశాడు. మూడవది, అంత్యధనమున ఆయన మనల్ని లేపాలి అనంటే, ఎందుకంటే మనకు మనం లేవలేమండి, మనకు మనం ఎగరలేం. ఆయన మనల్ని లేపాలి, ఆయన మనల్ని మధ్యాకాశమునకు కొనుక్కోవాలి. కనుక ఈ ఘనమైనటువంటి కార్యము జరగాలనంటే ఆయన అన్న 3వ మాట ఏంటంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు మాత్రమే, వారిని మాత్రమే అంత్యదినమున నేను లేపుతాను అని అన్నాడు. ఇంతవరకు భ్రమలో బ్రతుకుతున్నామేమో, ఇంకా నమ్మేసుకున్నాను, బాప్తిస్వం తీసేసుకున్నాను, నాకేం పర్వాలేదు అనేటువంటి భ్రమలో మనం ఉన్నామేమో. జాగ్రత్త, ఈ సందర్భంగా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క శరీరమును రక్తమును నువ్వు తీసుకోవడం జాప్యం చేస్తే, 1 నెల తీసుకొని 1 నెల మానేస్తే, 1 వారం తీసుకొని 1 వారం మానేస్తే, 2-3 నెలలు నీవు నిష్టానుసారంగా దొంగిలించేస్తే, ఈరోజు నీవు అనుకున్నట్టుగా ఏది జరగదు అని చాలా ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క స్వహస్తాల మీదుగా ఇచ్చినటువంటి ఆ శరీరమును, ఆయన రక్తమును త్రాగుట వలన ఏంటి లాభం, ఏంటి మేలు అనంటే, మనము మునుపటి మూలవాక్యములో మనము చూసాము.
మత్తయి సువార్త 26:26 ఏమని అనంటే ఆయన ఒక రొట్టెని తీసుకొని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన మిత్రులారా, ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడినది. దేవుడు తండ్రి అయినటువంటి దేవుని వైపు చాచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనకు అర్పించినది మనం తీసుకోవడం వలన ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన సంఘములు ఆశీర్వదించబడతాయి, మన సేవ ఆశీర్వదించబడుతుంది. ఈరోజు మన ఉద్యోగంలో ఆశీర్వాదం, మన వ్యవసాయంలో ఆశీర్వాదం, మన వ్యాపారములో ఆశీర్వాదం, మన బిడ్డల యొక్క చదువులలో ఆశీర్వాదం. ఈరోజు మనము తలపెడుతున్నటువంటి ప్రతి ప్రయత్నములో కూడా ఆశీర్వాదం ఉంటుంది అని ఈ సందర్భంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే పిల్లారా, కొన్నిసార్లు ఈ భౌతికంగా మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అంటే ఈరోజు మనకు కలిగిన వాటిని యేసయ్య చేతికి మనం అప్పగించాలి. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ 3 దినాలు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ప్రియులారా ఆకలి దాహం ఎరుగక 3 దినాలు ప్రభుతో ఉండిపోయారు. 3 దినముల తర్వాత వారిని ఇంటికి పంపించేటప్పుడు మరి ప్రభువు వారితో శిష్యులతో అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏమిటి అనంటే, వీరు ఇలా ఆకలితో వెళ్ళడం నాకు ఇష్టం లేదు, వీరికి ఏదైనా పెడితే బాగున్ను అని. కానీ అన్ని వేల మందికి మనం ఎక్కడ తేగలం అనుకున్నప్పుడు ఒక చిన్న ఆ పిల్లోడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అయితే 5 రొట్టెలు 2 చేపలు ఆకలితో ఉన్నవాడు తింటే ఆ ఒక్క వ్యక్తికే సరిపోవు. కానీ అవి యేసయ్య చేతిలో పెట్టిన తర్వాత ఆ యొక్క రొట్టెలను చేపలను ఆయన ఆశీర్వదించినట్లుగా మనం ఒక సందర్భంలో చూస్తూ ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఒక సందర్భంలో చూస్తున్నాము. ఆయన ఆశీర్వదించి ఆకాశం వైపు కనులెత్తి తండ్రి వైపు చాచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చినప్పుడు వారు 5,000 మంది ఒక ప్రదేశములోను, 7,000 మంది ఒక ప్రదేశములోను వారు భోజనము చేసి చేయగా ఒక చోట 12 గంపలను మరొక చోట 7 గంపలను మిగిలినట్లుగా మనము లేఖన భాగములలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎందుకంటే మత్తయి సువార్త 14:19లోను మత్తయి సువార్త 15:36లోను మనకు ఆ 2 భాగములు మనము చూడగలుగుతూ ఉంటాం. అనగా ఈ విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో ఆ వచ్చిన భాగములలో మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలినట్లుగా, తరువాత భాగములో మరి ప్రత్యేకంగా 7 రొట్టెలు కొన్ని చేపలు 7,000 మంది తినగా ఇంకా 7 గంపలు మిగిలినట్లుగా ఆ 2వ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ 2 చోట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే వాటిని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. వాటిని తండ్రి చేతికి అప్పగించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు కలిగినది ఏదైనా సరే ఆయన చేతికి మనం అప్పగిస్తే దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు, దేవుడు దానిని దీవిస్తాడు. అది ఎంత చిన్నదైనా, అది ఎంత కొంచెమైనా, ఇప్పుడు నీ జీవితంలో నీ కుటుంబానికి అది చాలందైనా ఈరోజు మొదట మనము యేసయ్య చేతులకి సమర్పించి ఆయన చేతుల్లో పెట్టి, దేవా ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, వీటిని జ్ఞాపకం చేసుకోండి అని మనము ప్రభు చేతికి అప్పగించగలిగితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పటికీ తన శరీరము ద్వారా రక్తము ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనం ఆశీర్వాదమునకు కర్తలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి తెలిసిన, మనము ఆశీర్వదించబడ్డమే కాదు, మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పటి వరకు ఒకవేళ నీ ఆశీర్వాద కొరకే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాము, లేదు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు ఈ అద్భుతమైనటువంటి ఈ బల్లారాధన కార్యక్రమాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచి దాన్ని విలువగా చాలా ప్రఖ్యాతిగా గాంచి నీవు దాంట్లో పాల్గొగలిగితే ఈరోజు నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులు ఎంతో దీవించబడతారు, ఆశీర్వదించబడతారని ఈ సందర్భంగా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇప్పటివరకు తెలుసో తెలియకో ఒకవేళ దేవుని యొక్క కార్యాన్ని, బల్లారాధనను
దేవుని యొక్క సంస్కార ఆరాధనను, ఆయన యొక్క రొట్టెను, ఆయన రక్తమును నిర్లక్ష్యం చేసి ఇప్పటివరకు ఒకవేళ దేవుని యొక్క దీవెనలను కోల్పోయావేమో, ఆశీర్వాదాలు కోల్పోయావేమో, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావేమో. ఇప్పుడే ఈ క్షణమందే ఈ మాటలు వింటున్నప్పుడు ఈ యొక్క బల్లారాధన విషయంలో, సంస్కార ఆరాధన విషయంలో, దేవుని యొక్క శరీరము ఆ యొక్క రక్తము విషయంలో ఇప్పుడే మనలో ఉన్న లోపాలను ఒప్పుకొని సరి చేసుకొని మన లోపాలను దిద్దుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ముందుకు నడిచినట్లుగా ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడ వారు అక్కడ తలలు వంచి ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని నతిమిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగినటువంటి పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. అయినా ఇంతవరకు నీ విలువైన శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో నీ వాక్యములో నుంచి చాలా సంగతులు మేము విని ఉన్నాం తండ్రి. నీ వాక్యము ద్వారా, నీ దాసుని ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అవునయ్యా, చివరి దినాలలో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ఎట్టి పరిస్థితుల్లో అది మీకు క్షేమము కాదు అని మీరు ఖచ్చితంగా ఖండిస్తూ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలను కూడా అడ్డుగా పెట్టుకొని, చిన్న చిన్న బలహీనతలను కూడా అడ్డుగా పెట్టుకొని బద్దకించి, ఈ ఒక్క నెల మట్టుకే కదా, ఈ ఒక్క వారం మట్టుకే కదా, ఈ ఒక్కసారే కదా అని నిర్లక్ష్యం చేసి ఉన్నామేమో. కానీ చాలా పొరపాటు జరిగిపోయిందని, ఆ ఒక్కసారి వల్ల చాలా నష్టపోతున్నారని ఈరోజు నీ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. తండ్రి, మీరు జీవము లేని వారే అన్నారు. దేవా, నిత్య జీవములో మీరు ఒక చోటు లేదన్నారు. అంత్యదినమును మీరు లేపబడరు అన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు మేమందరము నిన్ను అంగీకరించింది, ఇన్ని సంవత్సరాలుగా నీ భక్తిలో సాగేది ఆ నిత్య జీవం కొరకే, నీ చేత లేపబడ్డం కొరకే, జీవము కలిగిన వారిగా ఉండడం కొరకే. ఈరోజు నీ సన్నిధిని మేము అనుభవించకపోతే, శరీరముతో రక్తముతో పాలు పంపులు లేకపోతే ఇవన్నీ కూడా ఉండవని చాలా స్పష్టంగా తెలియచేశారు. తండ్రి, సరిచేసుకోవడానికి కృప చూపండి. ఇంతవరకు ఎన్ని నెలలైతే నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకోలేదో, ఎన్నిసార్లు దొంగిలించి ఉన్నామో, ఇప్పుడే పశ్చాత్తాపడుతుండగా ఇక జీవితంలో ఎప్పుడు అలాంటి పొరపాటు చేయనని ఒక తీర్మానము తీసుకొని చుండగా, ఈరోజు నుంచి నమ్మకంగా జీవించాలని ఒక నిర్ణయానికి వస్తుంటుండగా వారి తీర్మానాన్ని స్థిరపరచండి, వారి ఆలోచన విధానాన్ని బలపరచండి. దేవా, ఇక మీదట ఎప్పుడు అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటూ అనేక మందిని బలపరచుటకు సహాయం చేయండి. ఎందుకనంటే మేము ఆశీర్వదించబడ్డమే కాదయ్యా, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మా పట్ల మీకు ఒక ఆలోచన ప్రణాళిక ఉంది. మీ ఉద్దేశాన్ని మా పట్ల నెరవేరుటకు మేము అనుకూలంగా ఉండే కృప దయచేయమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించి సరి చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు అంగీకరించి మీ కృప ద్వారా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కలిగినటువంటి ప్రతి బలహీనతల నుండి విడిపించండి, వారికి కలిగినటువంటి ప్రతి అశాంతి నుండి విడిపించండి. అయా, నీకు వందనాలు. కుటుంబాలను కట్టండి నాయన, స్థిరపరచండి ప్రభువా. కుటుంబ యజమానులను, ఇచ్చినటువంటి బిడ్డలను, వారికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ విలువైన మాటలు విని వాక్యానుసారముగా జీవించుటకు ఒక నిర్ణయానికి వస్తుంటుండగా నీ కృప ద్వారా ప్రతి బిడ్డను మీరు దర్శించి సహాయం చేయమని, మెండైన దీవెనలు ఆశీర్వాదాలు సరిచేసుకొని నీ ద్వారా పొందుటకు వీరందరినీ యోగ్యులుగా అర్హులుగా చేసి ముందుకు నడిపి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమంలో మరి పాల్గొని ప్రార్థనలో ఏకీభవించి ఈ వాక్యముని విని ఈ చివరి ప్రార్థనలో కూడా ఏకీభవించి సరి చేసుకొని చుండగా ఇప్పుడే నీ కృపచేత వారిని ఆవరింపచేసి మీ సన్నిధిని వారికి ఉంచి బలపరచమని ప్రార్థన చేస్తూ
ఈ పరిచర్యను నానాటికి దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడి రక్షించబడి ముందుకు కొనసాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను ఇదిగో నాయన మరి చూస్తూ అనుభవిస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ పాలిభాగస్తులు ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు ఇంకను విరివిగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.